అంతా మీ బాబాయ్ ఆయన అవును, ఆయన ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడా, అయ్యిండ్రు. అయిండు ప్రధానమంత్రి కూడా కావాలనుకుంటున్నారేమో. ఈయన చెప్పిండు మేడం, రమేరావు గారి ఇంటర్వ్యూ అంటే ఏదైనా పెద్ద ఫామ్ హౌస్ ఉంటుందేమో, పెద్ద బాగా 5-6 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఈయన బిల్డింగ్ తీసుకొచ్చారు. నేను పరిచయం అయినా, అరే అవి ఇక్కడ ఉండదురా అంటే లేవు, కొట్టి తీసుకొచ్చి. ఈయనకి ఏంటంటే కేసీఆర్ కి ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఉంది, సంతోష్ కి ఫామ్ హౌస్ ఉంది, కవిత ఫామ్ హౌస్ ఉంది, మళ్ళీ కలవకుట్ల హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, సంతోష్ రావు ఫ్యామిలీ ఉంది. చెప్పినావా అన్ని? వాళ్ళందరి ఫ్యామిలీ ఏదో చిన్నది ఉంటుంది అనుకున్నాం, ఉంటుంది అట్లా. వీళ్ళందరికీ ఏది లేనప్పుడే నాకు ఫామ్ హౌస్ కాకపోయినా పెద్ద బంగ్లా ఉండేదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఫామ్ హౌస్లు అయినాయి, కానీ అంతకుముందే నాకు అన్నీ ఉన్నాయి. అవును, కానీ ఒక్కటి అడుగుతాను నేను, ఇప్పుడున్న వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన పేర్లందరూ వాళ్ళు 10% ఉంటే మీరు 100% ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు 10%కి వచ్చి వాళ్ళు 100%కి పోయారు, 1000%కి పోయారు. నో అండి, నేను 10లో ఉన్నా, వాళ్ళు 10లో ఉన్నప్పుడు నేను 100లో ఉన్నా. అవును, కానీ నేను 10కి ఇప్పుడు రాలేదు. 100లో ఉన్నా, ముందు నేను కూడా ఎదుగుతా కావచ్చు, కానీ 100 నుంచి 10కి రాలేదు. నేను అదే స్టేబిలిటీ మెయింటైన్ చేస్తున్నా. నేనేమి 1000కు రావడానికి దోసుకోవట్లేదు, అంత అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను చెప్పిన పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు, అవునా? అవునండి. మీ ముందర వాళ్ళ చిన్న పిల్లలు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు వాళ్ళని చూస్తుంటే? ఏమనిపించదండి, ఏమనిపించదు. తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చింది, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఈరోజు ఏం జరుగుతున్నది అనేది వ్యవహారాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే ఏమనిపించడం కాదు. తెలంగాణ రావాలని యువత ప్రతి ఒక్కరి ఆకాంక్ష కాబట్టి ఆ ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈరోజు వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా ఈ హత్యలు, అత్యాచారాలు, ఈ దోపిడీలు, ఈ అరాచకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు ఎందుకు వచ్చింది తెలంగాణ రాకపోయినా బాగుండే అని అనిపిస్తుంది. తెలంగాణ రాకపోయినా బాగుండేది, ఒకవేళ కేసీఆర్ పెట్టకపోయి ఉంటే కూడా మీరు అందరూ కలిసి ఉండేవాళ్ళు, కల్వకుంట్ల ఫ్యామిలీతో కలిసి ఉండేది. డెఫినెట్ కదా, ఇప్పుడు ఫీల్ అవుతారా? 100% చుట్టాలంతా వేరే అయిపోయారు కదా. అంతే అండి, అంటే పెళ్లి అయిపోయింది కదా, పెళ్లి అయిపోయినాక అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇనిషియల్ మారుతుంది. అవునండి, కల్వకుంట్ల పెట్టుకోరు, మీరు ఇంకా కల్వకుంట్ల మీద ఎందుకున్నారా అని అడుగుతున్నారు. నేను కల్వకుంట్ల మీద ఏం లేను. రేగులపాటి నా ఇంటి పేరు, అత్తగారి ఇంటి పేరు రేగులపాటి రమ్యారావు అని తెలుసు. మీ మీడియా వాళ్ళు కొందరు కల్వకుంట్ల రమ్యారావు అని అనుమానం పెట్టుకుని అడిగింది నువ్వు, నన్ను కదా అవలే అడిగింది నువ్వా లేదా నేను. ఇంకోటి అడగాలి మేడం, ఇప్పుడు అంటే కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి ఎందుకైండు, ఆయనకు తెలంగాణ ఎందుకు తెచ్చిండు అని ఒక చిన్న మాట అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఏదో పదవి ఇవ్వలేదట. పదవి ఇవ్వనందుకు ఈయన అలాగే అయిపోయి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు అట్లే మీకు కూడా పార్టీలో మీకు ఏదైనా పదవి ఇచ్చి ఉంటే మీరు కూడా పోకుండా టీఆర్ఎస్లోనే ఉంటుండే అని చెప్పి అంటున్నారు. అవునా మేడం, అది కరెక్టా? అది నేనని కాదండి, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు మీ సొంత ఛానల్గా వచ్చేది, మీరు వేరే ఛానల్లో పనిచేసిండ్రు అనుకోండి, అక్కడ మీకు ఇబ్బందులు అయితేనో, యాజమాన్యం ఇబ్బంది పెడతానో, మీకు ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటేనో, లేకుంటే మీకు ఇంకో దగ్గర మంచి ఆఫర్ వచ్చి ఉంటేనో డెఫినెట్గా మీరు వెళ్ళిపోతారు కదా. మరి నాకు కూడా అక్కడ ఇబ్బందులు అయినాయి కాబట్టి తప్పలేదు, కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే ఇబ్బందులు అయినా పదవి మీకు ఏమైనా ఇవ్వలేదా మేడం? ఆయన మీద అలిగిన వేరు లేదండి, అక్కడ ఇబ్బంది అయ్యింది నాకు. ఇబ్బంది అయిపోయి మీకు ఆస్తి తగాదాలు లేవు? కేసీఆర్ ఫ్యామిలీకి మీకు ఆస్తి తగాదాలు ఏమున్నాయా? అస్సలు లేవండి. మీ నాయనకు మీ బాబాయ్కి అలాంటివి మీకు ఎందుకు మేడం ఇబ్బందులు వచ్చాయి? మీరు వాళ్ళ అన్న కొడుకు కదా, అన్న కూతురే కదా, మీరు బాగా క్లోజ్ ఉండాలి. మీకు ఎందుకు మీరు తలుచుకుంటే గేట్ దగ్గర గేట్ తన్ని పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చిన కెపాసిటీ కేసీఆర్ కాదండి, మీరు పోతే వద్దా కాదంటాడా? లేదండి, యాక్చువల్గా కన్న బిడ్డ కంటే ఎక్కువ కూడా కేసీఆర్ నన్ను చూసిండ్రు, చూడలేదు అనేది ఏం లేదు. కానీ అక్కడ ఒక శక్కుని దాపరమైండు, ఆ శక్కుని వల్ల ఈరోజు నేను బయటికి వచ్చి కుటుంబంలో శకునే ఉన్నాడు, ప్రగతి భవన్లు ఉన్నాడు, పార్టీలు ఉన్నాడు, సర్వాంతర్యామి. శకుని సంతోష్ అంట, కరెక్టా? అవునండి. నీకెట్లా తెలుసు? చాలా ఉంది నాకు. సంతోషం మీకు ఇబ్బంది, ఆయన రిలేషనే కదా సంతోష్ కూడా. కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు, అట్లా భార్య తరఫు బంధువు కాబట్టి మాకు ఇబ్బందులు చేసిండు. ఆ ఇబ్బంది వల్ల నాకు కూడా కేసీఆర్ గారికి ఎంత ఆత్మగౌరవం ఉంటుందో అంతకంటే ఒక ఎక్కువ ఉంటుంది నాకు కూడా. కాబట్టి నేను అంతే కదా,
ఆయన కంటే పెద్ద ఆయన పుట్టిందాని కాబట్టి డెఫినెట్గా నాకు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి అట్లా ఈ ఇబ్బందుల వల్ల ఆ శకుని పెట్టిన ఇబ్బందుల వల్ల కేసీఆర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సంతోష్ అందరికి ఇబ్బంది పెట్టిండంట కదా మేడం, ఇప్పుడు ఆయనే ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడండి? 1000 ఎకరాలు ఎక్కడికక్కడే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల ప్రతి దేశంలో ఉన్నాడు. 1000 ఎకరాల జాగాలు. లండన్లో కూడా ఆయన ఏమి ఉన్నాడు, ఇబ్బందులు పెద్ద పడుతున్నాడు అంటే ఏమి ఇబ్బంది లేడు. ఆ. కాదు, సంతోష్ రాజకీయ నాయకుడు కాదు, మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యిండు. ఏది కేసీఆర్ చేసిండు ఓకే. ఇప్పుడు ఆయన కోసం కొంతమంది సీనియర్ లీడర్లు పద్మశ్రీ కోసం కొట్లాడుతున్నట. ఆయన ఏమంతా చేసిందని పద్మశ్రీ ఇవ్వాలి సంతోష్కి? అదే ఓ చెట్ల దుకాణం పెట్టిండు కదా. పెట్టిండు. ఆ చెట్ల దుకాణం పెట్టి నాకొకటి ఇప్పుడు కవిత జాగృతి పెట్టే కేసీఆర్ గారి వారసుడుగా కేటీఆర్ కాబట్టి నాకొకటి నా ఐడెంటిటీ నాకు ఉండాలి అనే దాంట్లో అది అడ్డదారులు వచ్చిన రాజ్యసభ ఒకటి ఉంది. దాంతో సాటిస్ఫై అవ్వక నేను వీళ్ళందరికంటే మించి పేరు రావాలి అనే దాంట్లో ఇది పీకే ప్రోగ్రాం కదండి. పీకేదా? పీకేకి డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఈవెంట్ కదా ఇది. ఈ చెట్ల పేరు మీద జరిగింది అది. ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు కదా మేడం, మొత్తం ఈడీ వాళ్ళు ఎవరు రైట్లు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా మూలకైపోయిండు. అది కాదా, అట్లా కాదా లెక్క? ఇక ఎందుకు మూలకు పడ్డాడో మనకు తెలియదు కానీ మీకు తెలుసు కదా మేడం, మీకు తెలియకుండా ఉంటారా? మాకంటే తెలియదు మేము పబ్లిక్లో. అదేనండి ఇక మరి ఇప్పుడు కష్టమైన సొమ్ముతోటి సంపాదించుకొని బతుకుతానేమో మనలాగా నిర్భయంగా మంచిగా ఉంటాం. కానీ దోసుకున్న సొమ్ముతోటి బతుకుతున్న వాళ్ళు భయంగా ఈరోజు ఈడీకి సిబిఐలకు భయపడి దాక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆయన దాక్కున్నాడో తెలుసా? కనిపిస్తుండే వెళ్ళిపోయినా మన సంతోషరావు కనబట్టే మన కేసీఆర్ పక్కన ఫోటో కనిపించింది నాకు మొన్న. ఏదో 1-2 సార్లు బయట మీటింగ్స్ లా కనపడ్డాడండి. బయట మీడియాలో కనిపిస్తున్నాడు, పబ్లిక్ కనిపిస్తున్నాడు. సంతోష్ నీకు ఏమైనా ఉన్నదా? ఏం లేదు, ఆశతగాదాలు ఉన్నాయా? నాకెందుకుంటుంది ఆయనతో. అంతకుముందు నేను నేను అన్నట్టు పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు ఉన్న అతను ఇప్పుడు ఎప్పుడో అడపదడప కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన వల్ల ఆయన కొడుకు కూడా ఇబ్బంది పడ్డాడు, బిడ్డ కూడా ఇబ్బంది పడ్డది. కవిత కూడా ఈయన పేరు కొడుకు పేరు రామారావు, కేటీఆర్, ఆయన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టుగా చాలాసార్లు పేపర్లు వచ్చింది. అందరికి ఇబ్బందేనండి వాడి వల్ల. ఎందుకంటే సంతోషం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ కానీ కేసీఆర్ తెలుసుకుంటలేరు వాళ్ళు. మరి కవిత కేసీఆర్కి సంతోష్ చెప్పింది వేదం, కేటీఆర్కు తెలుసు, కానీ ఏం చేస్తాడు అక్కడ చేయలేని పరిస్థితి అది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా కొంచెం దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి మేడం, అంతేనా? నిజమేనా అది? ఏదో ఇప్పుడైతే వెళ్ళట్లేదు ప్రగతి భవన్కు, ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాడు అనేది ఉన్నది ఇన్ఫర్మేషన్. సరే మేడం, అదైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ నాకు తెలుసు, ఇంతవరకు మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్లో పోదాం అనుకుంటారు, బీఆర్ఎస్లో పోదాం అనుకుంటారా మీరు? లేదండి, లేదు. మరి మొన్నదా కాంగ్రెస్ నుండి ఎందుకు బయటకు వచ్చిర్రు? చెప్పాను కదా, పార్టీలో ఇప్పుడు సోషల్ వర్క్ చెప్పాను కదా అండి. అక్కడ రేవంత్ రెడ్డి గారి కంటే ముందున్న పిసిసి ప్రెసిడెంట్ తోటి ఇబ్బంది జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది వల్ల అది కూడా ఇక్కడున్న శకుని అక్కడున్న పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కొల్యూడ్ అయి ఉన్నారు కాబట్టి అట్లా ఇబ్బంది జరిగింది కాబట్టి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని బయటకు రావాల్సి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు కదా ఇప్పుడు ప్రెసిడెంట్ గా, ఈయన ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఇంకే కుల్లం కదా మొత్తం. అవునండి, మరి ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, హాయిగా వెళ్తాను, పాత పార్టీ కదా మీది. అవునండి. ప్లానింగ్ ఏంటి, ఏ పార్టీలోకి పోదామని చూడండి ముందు నన్ను చూడమంటారా? మీరు చూస్తారు, మీ ద్వారా అందరు చూస్తారు కదా. అంటే సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, అట్లాంటి అంత సొంత పార్టీ పెట్టేంత 1000 కోట్లు నా దగ్గర లేవు, అంత అవసరం కూడా నాకు లేదు. మనం ప్రజల పక్షాన ఉన్నప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలి అనేది ఏముండదు. ప్రజల పక్షాన ఉండాలనుకున్నప్పుడు ఇట్లా మనలాగా కూడా మాట్లాడచ్చు. అసలు ఇంకోటి మేడం, అసలు మీ నాయన రాజకీయాల్లో లేడా? ఉన్నారండి, మా నాన్నే ఫస్ట్ లీడర్ మా ఫ్యామిలీలో. మరి ఆయన అసలు పేరు బయటకు రాదు ఆయనది, అట్లా రానియకుండా చేసేస్తున్నారు వీళ్ళు. మీరన్నా చెప్పాలి కదా మరి. ఆయన ఎందుకు చెప్పానండి, కల్వకుంట్ల రంగారావు బిడ్డ రమ్యారావు అని అందరికి తెలుసు కదండి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉండే? గంగారావు గారు కాంగ్రెస్లో ఉండే అండి. కాంగ్రెస్లో ఏ పోస్ట్లో ఉండే? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే, మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అప్పుడు కేసీఆర్ పొజిషన్ ఏంటి? నాన్న ఫస్ట్ కాంగ్రెస్ లీడర్, నాన్ననే బాబాయిని కేసీఆర్ని రాజకీయాలకు తీసుకొచ్చాక కేసీఆర్ గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు, వైస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు. తర్వాత నాన్ననే మదన్ మోహన్ గారి దగ్గర పిఏ ఉంచితే
అక్కడ వండుకుంటూ తర్వాత మదన్ మోహన్ గారి మీదనే పోటీ చేసిండ్రు కదా కేసీఆర్ ఫస్ట్ టైం. తెలుసా మీ నాయన తెలుసా విషయం? ఎందుకు తెలుసా అండి? ఆ, నాన్న లేనిది బాబాయ్ రాజకీయమే లేదు కదండి. ఆ. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో ఫండ్ ఏదో ఇచ్చిందంట ఏమన్నా మేడం? పార్టీ పెట్టినాక ఫండ్ ఇవ్వడం కాదు, కేసీఆర్ అనే వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్, అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు, వ్యక్తి ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తి, టీడీపీ కూడా అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిన చంద్రశేఖరరావు గారికి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక 100 మంది కానివ్వండి, ఒక 1000 మంది కానివ్వండి, అక్కడ గ్యాదర్ చేసేది మా నాన్న చేశారు. అట్లా మా నాన్న అంతా గ్యాదర్ చేసినాక ఆయన వెళ్ళి మాట్లాడేది. అది సో అప్పటి నిజంగా అన్నీ నాన్నయ్య నడిపించిండ్రు అప్పుడు. ఇప్పుడు నాన్న పేరే రాకుండా చేసేస్తుంటారు. అదే అంటున్నా, అసలు తెలియలేదు. గంగారావు గారు అంటే ఎవరంటే ఎవరికి తెలియదు మామూలుగా. గ్రేటే కేసీఆర్ సార్, గ్రేటే. అంటే ఎవరెవరైతే గ్రేట్. ఎవరెవరైతే అప్పుడు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పక్క జరపడంలో గ్రేట్ అయింది. రాజకీయం చేసినాడు, కరెక్ట్ రాజకీయం, పొలిటీషియన్. అంటే లీడర్లది వేరండి, డిఫరెంట్. ఇక్కడ అన్న పేరు రాకుండా చేసేంత పాపాత్ముడు కేసీఆర్ కాదు, కానీ అక్కడ అయినది నడవదు. సో అందుకని ఇప్పుడు రమ్యారావు పొలిటికల్గా బయట కనిపిస్తుంది కాబట్టి కేసీఆర్కి ఒక అన్నున్నాడు అనేది బయటికి తెలుసు. లేకుంటే రమ్యారావు పాలిటిక్స్లో లేకుంటే కేసీఆర్కి అన్నున్నాడు అనే వాస్తవం కూడా బయటికి ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే ఆస్తి తగాదులో విడిపోతుంటారు. కానీ ఇప్పుడు వీరి అన్నదమ్ములు కేసీఆర్ ప్లస్ మీ నాన్నగారు విడిపోవడానికి కారణం? వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా. నానా బాబాయ్ ఎప్పుడు కూడా విడిపోలేదు. వాళ్ళు చాలా బాగా మంచిగా కలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు. నాన్న చనిపోయాక కూడా నా పెళ్ళి బాబాయ్ చేశాడు. ఎప్పుడైతే ఈ శకుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో అప్పుడు మీరన్న కొన్ని చెక్కులు చిన్న పిల్లలే కదా మరి. నన్ను చెప్పనీయండి, 93లో మా ఫాదర్ చనిపోయారు, 94లో నా మ్యారేజ్ అయింది, 94లో నా మ్యారేజ్ అయ్యాక మా నానమ్మ చనిపోయింది. మా నానమ్మ చనిపోగానే ఈ అక్కడ తమిళనాడులో ఎట్లా మన్నార్గుడి మాఫియా ఎట్లా ఎంటర్ అయిందో సేమ్ ఇక్కడ కొదురుపాక మాఫియా ఎంటర్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా. అయితే మీ మ్యారేజ్ మాత్రం కేసీఆర్ చేసిండు. కట్నం ఇచ్చిండు, ఎంత కట్నం ఇచ్చిండు? అప్పుడు 94 అంటే తక్కువ ఉంటుండే కదండి, ఇట్లా కోట్లు ఉండకపోతుండే కదా, లక్షలే ఉంటుండే కదా. అప్పటి 2 లక్షలు ఇచ్చిండు మరి మీకు? ఇంకెక్కువ ఇచ్చారు. లక్షల కోట్లేనా? లేదండి, కోట్లు కాదు, లక్షలే ఇచ్చారు. ఇచ్చింది అప్పట్లో. మరి గ్రేటే కదండి. మరి మంచిగా టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కానీ శకుని ఉన్నాడు కదా, అందువల్ల బాబాయ్ ఒక్కరు కాకుండా నాకు మేనమామ ఉన్నారు, ఎన్ఆర్ఐ కిషన్ రావు గారు అని. మా మీనమామ కూడా అప్పుడు అమెరికాలో ఉండి రాలేకపోయినా ఆయన కూడా కట్నం ఇచ్చి నా పెళ్ళికి సహకరించారు. అట్లా అంటే మొత్తం ఫ్యామిలీ మాత్రం కేసీఆర్ బాగా చూసుకునేవాడు, ఒకవేళ రాజకీయాల సంబంధం లేకుండా ఉంటే. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీరు దూరం అయ్యారు చాలా మంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కాలేదండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంకా 2014లో గవర్నమెంట్ వచ్చింది, 2012 నుంచి అప్పుడు దూరం కావాల్సి వచ్చిందండి. అంటే దూరం చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు 2006 బై ఎలక్షన్లో. అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ మమ్మల్ని హరీష్ను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్డ్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఒకడే ఇంతమందిని పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు, అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది. ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలియదు, మేమైనా చెప్పి బాధ పెట్టలేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.